జరుగుతున్న ఏలూరు పట్టణ గౌడ ఆత్మీయ సభకు చేసిన జాతి పెద్దలారా, బలహీన వర్గాల నాయకులారా, ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా నమస్కారం. ఈరోజు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక రాజకీయాలు, అవినీతి రాజ్యాన్ని, పోలీసు వ్యవస్థను పెట్టుకుని ప్రతి బలహీన వర్గాల్ని రాజకీయంగా, సామాజికంగా అనేక కుట్ర కేసులు పెట్టి అవమానపరిచిన వైఎస్ఆర్ పార్టీని అంతమందించమని చెప్తా ఉన్నాం. 56 కార్పొరేషన్లు, బలహీన వర్గాల కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు, నిధులు లేని అవమానించిన జగన్మోహన్ రెడ్డిని కొనసాగించడానికి నిర్దేశిస్తా ఉన్నాం. అలాగే షెడ్యూల్ కులాలకు సంబంధించిన సబ్ ప్లాన్ చట్టాన్ని కూడా ఎత్తివేసి ధనికుడికి, పేదవాడికి సంబంధించిన వ్యత్యాసాన్ని కూడా సరిచేయలేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడు కాదనే మాటను చెప్పడానికి ఈరోజు ఇప్పుడు సమాజంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ప్రత్యేకమైన మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ సభ్యులు పెద్ద సత్యనారాయణ గారికి, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరేటి చంటి గారికి, బలరాం గారికి, మరియు కార్యక్రమానికి చేసినటువంటి గౌడ చట్టవర్తి శ్రీ సైనిక ఈడిగా యొక్క సమావేశానికి చేసినటువంటి బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక ప్రమాదంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని కాపాడటం కోసమే ఈ యొక్క కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి మోడీ గారిని కలుపుకొని భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకుల యొక్క భవిష్యత్తు కోసం సర్వనాశనమైనటువంటి 5 సంవత్సరాల్లో దుర్మార్గమైనటువంటి పరిపాలన అందిస్తూ, రాష్ట్ర ప్రజల్ని అంచివేస్తూ, ప్రజా గొంతుకలు నొక్కుతూ, ప్రతిపక్షాలని హతమార్చుతూ, జైల్లో పెడుతూ, దౌర్జన్యాలతో, విధ్వంసాలతో కొనసాగుతున్నటువంటి పరిపాలనకి పాత్ర వేయడం కోసం మరి ఈ రోజున ఈ కూటమిగా ఏర్పడ్డాం. ఈ రోజున ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు చైతన్యంతో. ఒకవైపున ఆర్థికంగా శిథిల వ్యవస్థకు చేరినటువంటి రాష్ట్రం, ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, రాజ్యాంగాన్ని కాలరాస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పరిపాలన అనేది లేకుండా, అభివృద్ధి లేకుండా శూన్యం. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి రికార్డు గిన్నీస్ బుక్ ఎక్కేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం కోసం రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యపరుస్తూ ఇటు ఆశయం, విజన్, అభివృద్ధి అన్నీ తోడై ఈ రోజున ప్రయాణం చేస్తున్నటువంటి కూటమి అభ్యర్థుల్ని మనం అందరం కూడా మరి ఎక్కడికక్కడే ఒక ప్రణాళికబద్ధంగా కమిటీలు ఏర్పాటు చేసుకొని వారి వారి సామాజిక వర్గాల్లో వాళ్ళను మేలుకొల్పి మరి కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి, భారీ మెజార్టీతో గెలిపించుకునేటువంటి దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఐక్యత. అడుగు పలికిన ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ.